ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి నా హృదయపూర్వక వందనాలు. సింహరాశి వారికి రాబోయే 72 గంటలలో చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. శనిదేవుని అపార కృపతో ఈ 3 రోజులు కూడా మీకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలపరుస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులకు మరియు వ్యాపారులకు చాలా అనుకూలకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇది వారి మనసులో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంజనీరింగ్ రంగాలలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో పెద్ద కంపెనీల నుండి ఉద్యోగ ఆఫర్లు రావచ్చు. మీ పనితీరు మెరుగుపడుతుంది మరియు మీ అధికారిక రంగంలో సానుకూల మార్పులు కూడా కనిపిస్తాయి. మీ శత్రువులు మరియు ప్రత్యర్థులు మీ ముందు నిలబడలేరు. ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం లభించవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. మీ సానుకూల ఆలోచన మీ చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. జీవిత భాగస్వామి నుండి మీకు ఏదైనా శుభవార్త అందవచ్చు. దీనివల్ల మీ మనసులో ఆనందం కలుగుతుంది. ఈ సమయంలో మీ ఇంట్లో పూజలు మరియు శుభకార్యాలు జరగవచ్చు. మీ కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ జీవితంలో అన్ని రంగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే సింహరాశి వారికి రాబోయే 72 గంటలలో ఎలా ఉండబోతుందో నేను చెప్పబోతున్నాను. అలాగే సింహరాశి వారు చేయకూడని తప్పుల గురించి, వారు పఠించవలసిన పరిహారాల గురించి కూడా నేను తెలియజేస్తాను. మరియు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. మరియు సింహరాశి వారు చెయ్యకూడని 4 తప్పుల గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. సింహరాశి వారు సాధారణంగా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ లక్షణాలు అధికమై సమస్యలను సృష్టించవచ్చు. ఈ 3 రోజులే కాకుండా సాధారణంగా సింహరాశి వారు చెయ్యకూడని కొన్ని తప్పులు ఇక్కడ చెప్పబోతున్నాను. అవి ఏమిటంటే, మొదటిది అహంకారం. సింహరాశి వారికి సహజంగానే అహంకారం ఎక్కువగా ఉంటుంది. దీనిని నియంత్రించుకోకపోతే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది మరియు అవకాశాలను కూడా దూరం చేస్తుంది. మీ విజయాన్ని వినయంతో స్వీకరించడం ముఖ్యం. రెండవది అధిక నియంత్రణ. ఇతరులను నియంత్రించాలని చూడడం లేదా ప్రతిదీ మీ చేతుల్లోనే ఉండాలని కోరుకోవడం సింహరాశి వారికి సహజం. ఇది ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. నాయకత్వం వహించడంలోనూ ఇతరులకు స్వేచ్ఛ ఇవ్వడంలోనూ సమతుల్యత పాటించండి. మూడవది తక్షణ గుర్తింపు ఆశించడం. మీరు చేసిన ప్రతి పనికి వెంటనే ప్రశంసలు, గుర్తింపు ఆశించడం వల్ల నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేయండి, ఫలితాలు వాటంతటా అవే వస్తాయి. నాలుగవది అతి ఖర్చు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి, ఇతరులను ఆకట్టుకోవడానికి సింహరాశి వారు తరచుగా అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే సింహరాశి వారికి కలిసి వచ్చే 5 అదృష్టాల గురించి చెప్పబోతున్నాను. అవి ఏమిటంటే, మొదటి అనుకోని ప్రశంసలు. మీ నాయకత్వ లక్షణాలకు, ధైర్యానికి లేదా సృజనాత్మకతకు అకస్మాత్తుగా ఇతరుల నుండి ప్రశంసలు లభించడం. రెండవది బంగారం లేదా సూర్యుని రంగు వస్తువులు కనిపించడం. బంగారం లేదా ప్రకాశవంతమైన నారింజ, పసుపు రంగు వస్తువులు అనుకోకుండా మీ దృష్టికి రావడం శుభప్రదం. మూడవది ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టత. గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు స్పష్టమైన ఆలోచనలు రావడం. నాలుగవది ఆకస్మిక ధనలాభం లేదా అవకాశాలు. ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆర్థికంగా లాభపడే కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఐదవది కొత్త వ్యక్తుల పరిచయాలు. మీ జీవితంలోకి కొత్త ప్రభావవంతమైన వ్యక్తులు ప్రవేశించడం వారి మీ ఎదుగుదలకు సహాయపడతారు. అలాగే సింహరాశి వారికి ఈ అదృష్టాలను నిలుపుకోవడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటంటే, ఈ శుభ సందర్భంలో అలాగే మీ జీవితంలో అదృష్టం పెంచుకోవడానికి సింహరాశి వారు పఠించవలసిన కొన్ని పరిహారాలు.
మొదటిది సూర్య నమస్కారాలు. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం చాలా శుభకరం. ఇది మీకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే రెండవది ఆదిత్య హృదయ పఠనం. సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించడం లేదా వినడం చాలా మంచిది. మూడవది పేదలకు సహాయం. మీ సామర్థ్యం మేరకు నిరుపేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం లేదా ఆర్థిక సహాయం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. నాలుగవది తండ్రి పెద్దల ఆశీస్సులు. మీ తండ్రి లేదా ఇంటిలోని పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల సూర్యుని అనుకూల ప్రభావాలైతే పెరుగుతాయి. ఐదవది ఆలయ సందర్శన. వీలైనప్పుడు సూర్య భగవానుడి ఆలయానికి అనగా నవగ్రహ ఆలయంలో సూర్యుని విగ్రహం సందర్శించి పూజలు చేయడం చాలా మంచిది. ఈ పరిహారాలు చేయడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మీరు పఠించవలసిన మంత్రాలు ఏమిటంటే సూర్య గాయత్రి మంత్రం. ఆ మంత్రం ఏమిటంటే ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 108 సార్లు జపించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే ఓం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని కూడా ఉదయం 108 సార్లు జపించడం ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ధరించవలసిన రంగులు. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యునికి సంబంధించిన రంగులు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. మొదటిది ఆరెంజ్. ఇది మీ శక్తిని, ఉత్సాహాన్ని మెరుగుపరుస్తుంది. గోల్డ్ కలర్. ఇది శ్రేయస్సు, రాజస్సం, విజయానికి గుర్తింపు. పసుపు రంగు. ఇది జ్ఞానం, ఆనందం మరియు సానుకూలతను తెలుపుతుంది. తరువాతది ఎరుపు రంగు. ఇది ధైర్యం, శక్తి మరియు నాయకత్వాన్ని తెలుపుతుంది. అయితే ఎరుపు రంగును మరీ ఎక్కువగా కాకుండా సందర్భానుసారంగా ఉపయోగించడం చాలా మంచిది. ఈ రంగుల వస్తువులను మీ చుట్టూ ఉంచుకోవడం ద్వారా మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే సింహరాశి వారు ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీలోని నాయకత్వ లక్షణాలను, ధైర్యాన్ని మరింత పెంచుకోవాలి. ప్రతికూల ఆలోచనను దూరం చేసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీ కృషి, పట్టుదల మీకు తప్పక విజయాన్ని చేకూరుస్తాయి. అంతా శుభం కలుగుతుంది. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుడిని కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.